రేపు మీ నాన్న ఎక్కడా? నానా ఏడు బాబు? లాస్ట్ వీక్ మా ఆవిడ ఇంటికి రావటం చూసావా? రాలేదు బాబు. నువ్వు తాగేసి పడుకుంటావు, సరిగ్గా గుర్తు తెచ్చుకో. నేను ఏడే ఉంటాను కదా. మీ ఆవిడకి అసలు ఇక్కడ రాలేదు బాబు. లాస్ట్ వీకా? లేదు సుందర్, చూడలేదు సుందర్. నేను ఈరోజే ఊరు నుంచి వచ్చాను. లేదు సుందర్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. లేదు సుందర్, వస్తే తెలుస్తుంది కదా నాకు. సరే అండి. ఫిబ్రవరి 10 సోమవారం. తెలుసా, నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు అంతలా పనిచేస్తూ కూర్చున్నా. నాకు అది అలా మెమరబుల్, నీకేమో. అసలు తను ఆ రోజు ఇంటికి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు సార్. ఆ ఫ్రిడ్జ్ కింద బ్లడ్ దొరకడం ఏం సార్? ఆ బ్లడ్ ఎవరిది, తనదా కాదా కూడా అర్థం కావట్లేదు సార్ నాకు. రంగం సార్. హలో. మీ డాడీ నా బాగా తెలుసు. ఏం చేస్తుంటావు? డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. నేను మీనాక్షి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు. ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొంత టైం అడిగాను. తను చాలా రోజులు వెయిట్ చేసింది, అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు. అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను. మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నాతో టచ్లో లేదు. కానీ పెళ్ళిన కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది. తన హస్బెండ్తో ఏదో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా అసలు అలా మాట్లాడతారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కొట్టబోయాడు కూడా. నేను ప్రేమించిన అమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను. నా దగ్గరకు వచ్చేయమని చెప్పాను. ఆ తర్వాత చెప్పరా దానికి? తినమ్మ పిచ్చిదానిలా మాట్లాడుతోంది. అవును, నేను పిచ్చిదాన్ని. ఏంటి ఇప్పుడు ఏమైంది? నీకు పెళ్లి సెట్ అయిందని ఇప్పుడు చెప్తావా? అయితే అది మా నాన్న కోసం. బట్ నాకు నువ్వు కావాలి. కావాలంటే నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళవబోతుంది. అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ. బట్ వి లవ్ ఈచ్ అదర్, రైట్? అండ్ దిస్ విల్ బి అ హ్యాపీ స్పేస్. మన ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అంటే నీ కీప్లా ఉండాలా? చెప్పరా దీనికి? అమ్మ ఏం చెప్పిన అర్థం కాదు. మీనాక్షి, ఎందుకు అలా అనుకుంటున్నావు? రాకీ, నువ్వు మధ్యలో మాట్లాడుతూ. వీడి కోసం నా హస్బెండ్ ని, నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఏంటి ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసి మాడుతున్నావు? వాటితో ఉండలేక వచ్చేసావు, మర్చిపోకు నువ్వు. లైఫ్ లో నీ మొహం చూడు. మీనాక్షి, మీనాక్షి, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. మీనాక్షి ఆగు. మీనాక్షి ప్లీజ్. మీనాక్షి చెప్పేది విను. మీనాక్షి అడిగింది నేనే. మీనాక్షి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఐఎమ్ సారీ. సారీ చెప్తున్నాగా. నాకొద్దు నీ సారీ. మీనాక్షి ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో పోయి చస్తా, నీకెందుకు? మీనాక్షి స్టాప్. మీనాక్షి డోంట్ గో. యు డోంట్ డిజర్వ్ మీ. మీనాక్షి వెయిట్. వదిలు. Anywhere, you're not freaking going anywhere. Hey Rocky, door బంద్ చేయరా. ఆకాష్. మీనాక్షి అలా చనిపోయిందా? No. Why will I kill Meenakshi? I'm sorry. I'm really sorry. I'm so sorry. I'm sorry. లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నిన్ను లవ్ చేయడం. Meenakshi, please. Meenakshi, please. Meenakshi.
మీనాక్షి మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది సార్. ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఇంటికే వెళ్ళి ఉంటుంది. తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తనే ఏదైనా చేసుంటాడేమో. హలో. హలో బాబు, నేను కానిస్టేబుల్ జ్యోతిని మాట్లాడుతున్నా. వెళ్ళి కూర్చోండి. చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్తగా విను బాబు. సైలెన్స్. ఎస్ఐ రంగం నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అదేం సార్, వదిలేశారు కదా, మళ్ళేంటి? అబ్బా, అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు బాబు. నిన్ను ఆ షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ని ఇద్దరిని ఈ కేసులో పెడుతున్నారు. కేసు ఏంటి సార్? సార్, బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, మీరే ఏం కాదన్నారు కదా. అదంతా ఒకప్పుడు బాబు, ఇప్పుడు లేదు. అదంతే. సార్, ఇది అన్యాయం సార్. పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నా మాట విని ఎక్కడికైనా పారిపోండి. చూడు, ఇంటికి కానీ లాడ్జికి కానీ అస్సలు వెళ్ళకు. వింటున్నావా బాబు? సార్, ఆ ఫోన్ ఎక్కడైనా పారే బాబు, లేదంటే ట్రాక్ చేస్తారు. ఉత్తముడు చేతల్లో చురుగ్గా ఉంటాడు, అదముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు. సుందర్గాడ్ ఎక్కడా? క్లాస్ రూమ్లో ఉన్నాడు సార్. సార్, అన్ని క్లాస్ రూమ్లో వెతికాం సార్, ఎక్కడా లేడు సార్. ఎందుకు నా దగ్గరికి? ఓయ్, ఎందుకు నా దగ్గరికి? చెప్పా కదండి, మిమ్మల్ని కూడా కేసులో పెడుతున్నారు. మీరు దొరికితే నేను దొరికినట్టే. అసలు తప్పు నీది కాదు, తప్పు నాది. వైఫ్ లాగా యాక్ట్ చేయమంటే కకృతి పడి యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్, యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అనుకుంటూ డబ్బులు కూడా తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు కూడా తీసుకున్నానా? డబ్బుల్ని నీకు వాపస్ ఇచ్చేస్తా. ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తావా? తీసుకొస్తావా? టెన్షన్ పడకండి, అంతా సర్దుకుపోతుంది. హీరోయిన్ అవుదామని వచ్చినా నేను. దొబ్బించుకుంది మొత్తం. ఏం అవ్వదండి, అంతా సర్దుకుపోతుంది అంటున్నా కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది అది అదే ఆలోచిస్తున్నానండి. ఆటోలెక్కి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళేవరా? ఆ రంగంగాడు పొద్దున స్కూల్కి వచ్చాడు. సార్, లోపలికి వెళ్ళి మాట్లాడదాం సార్, పోలీసులు వెతుకుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు అంకుల్. చాలు చాలు. ఆంటీ, సాంబార్ ఉందా? కొంచెం. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? నిన్నే భార్యగా నటించమంటే నటించేస్తావా? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అంకుల్. నార్మల్. నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా, అంతేగాని ఎవరితోనో తీసుకొచ్చి భార్య అని చెప్తావా? అప్పుడు ఏదో టెన్షన్లో అలా చేశాను సార్. అవును, వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా, సడన్గా ఎక్కడ పారిపోయావు? అరెస్ట్ చేశారని పారిపోయాను సార్. నువ్వు బాగానే పారిపోయావు, నేనే చి 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 నవ్వుకో.
నా 25 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి రోజునప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏమైందని? పిల్లల ముందు నా బొక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసికినట్టు పిసికేశాడు. ఇంకేం కావాలి? వాడిని నేను వదలను. అబ్బబ్బా వదిలేయండి, వాడు పాపన వాడే పోతాడు. ఏంటే వాడిపోయేది? ఎప్పుడో ఒక రోజు నాకు దొరుకుతాడు, నా చేతులతోనే వాడిని చంపేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఏదో చంపేస్తానంటున్నావు? దోమలు సార్. ఓ, నీ ఇల్లు సెట్ చేయాలి. సర్చింగా సార్? అలాగే సార్, రేపు పొద్దున ఫ్రెష్గా రండి సార్, దోమలు ఎక్కువ ఉన్నాయి. అలే 4 ప్లేట్లు ఉన్నాయంటే ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా కొడుకు, కోడలు కూడా ఉంటారండి. పిలు పడుకున్నారు సార్. లేపరా, లేపో. వద్దండి, అయ్యో ఎవరైనా వింటారండి. బాగోదండి, ప్లీజ్ అండి, వద్దండి, స్టాప్ ఇట్. పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళండి. భోజనం మధ్యలో వదిలేసి వచ్చారా? ఓహో. సార్ పాపం వాళ్ళు ఏదో పనిలో ఉన్నట్టున్నారండి, మనం రేపు వద్దాం సార్. జాగ్రత్తగా వెళ్ళరండి. అసలు ఆ సుందర్గాడి గురించి తెలిస్తే ఇమ్మీడియట్గా చెప్పు. లేదనుకో ఫేషియల్. ఆపవే. ఇలా ఎన్ని రోజులు రా? అసలు ఏంట్రా ఇది? ఏమో సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్. సుందర్, నీ వైఫ్ ఫుల్ నేమ్ ఏంటి? ఎందుకు? చెప్పు. మీనాక్షి అట్లూరి. నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో. అదే సార్, మా ఫ్రెండ్ అబ్బికి చెప్పాను సార్, చూస్తా అన్నాడు. నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. సరే సార్. హే, ఇటు చూడు. నీ వైఫ్ని రీసెంట్గా శిరీష అనే అమ్మాయి ట్యాగ్ చేసింది ఫేస్బుక్లో. శిరీష తన ఫ్రెండే అండి. అట్ మై హోమ్ విత్ మీనాక్షి అని పెట్టింది. అంటే నీ వైఫ్ రీసెంట్గా తన ఇంట్లోనే ఉన్నట్టు కదా? సండే రోజు కూడా ఒక ఫోటో పెట్టింది. నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళానే. తన ఇంట్లోనే ఉంటే నాతో అబద్ధం ఎందుకు ఆడింది? నేను వచ్చినప్పుడు మీనాక్షి మీ ఇంట్లోనే ఉంది కదా, అబద్ధం ఎందుకు ఆడారండి? చెప్పండి, అబద్ధం ఎందుకు ఆడారు? ఆకాష్తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గరికి రాలేదు, అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది. నేను మా ఇంటికి వచ్చేయమన్నాను. ఇలా ఎంతసేపు ఏడుస్తావే? నా లైఫ్ పోయింది. ఇప్పుడు అమ్మ నాన్నకి నా మొహం ఎలా చూపిస్తాను?
అయినా నీకు ఆకాష్ గాడ్ గురించి తెలుసు కదా, తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళావు? నేను చేయమంటావే? పెళ్లి చేసుకున్నాడు నువ్వు వచ్చినా కాదా అని అడుగుతున్నాడు. వానికి రేపు ఆకాష్ గురించి తెలిస్తే నన్ను లైఫ్ లాంగ్ టార్చర్ పెడతాడు. నాకు భయం వేసిందే. ఆ భయం వేసి ఆకాష్ గాడు రమ్మంటే వెళ్ళిపోతావా? ఇది లైఫ్ మీనాక్షి. నీకు పెళ్ళయింది, నీ మెడలో ఒకడు తాళి కట్టాడు. నువ్వు ఇంతకుముందు అమ్మాయివి కాదు, వద్దనుకుంటే వదిలేసుకోవడానికి. అయినా నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు? నీకు మంచోడే దొరికాడే. బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తాళి కట్టాడు కదా, నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా. చేశాడు కదా, తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు. అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా? ఎవరో చూడు,